లాస్ట్ వన్ ఇందాక సిఎంఏ లాంటి కోర్స్ చదువుతున్న వాళ్ళు మీరు కనెక్ట్ అవుతారని ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మన చుట్టుపక్కల కనిపించేటువంటి మల్టీనేషనల్ కంపెనీస్ చాలా ఉన్నాయి. మీకు రోజు కనిపించేటి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఉబర్, ఓలా, స్విగ్గీ, జొమాటో, చాలా కంపెనీస్ ఉన్నాయి. కానీ జనరల్గా మీ స్థాయిలో ఎక్కువ ఇంటరాక్ట్ అయ్యి ఇవే కంపెనీస్. ర్యాపిడో, సపోజ్ స్విగ్గీ లేదా జొమాటో తీసుకుందాం. అక్కడ 100 మంది ఎంప్లాయీస్ ఉంటారమ్మా. 70 మంది ఎవరు ఉంటారు? డెలివరీ బాయ్స్. 80 ఉన్నా ఆశ్చర్యపోకర్లేదు. ఒక 70 to 80 ఎవరు ఉంటారో డెలివరీ బాయ్స్. మీకు అలాంటి జాబ్ ఓకే అనుకుంటే, నేను డెలివరీ బాయ్స్ తక్కువ అని చెప్పట్లేదమ్మా. పాపం ఎంత శ్రమ, అది నరకం. అది జాబ్ కాదు, అది నరకం. మీకు అది ఓకే అయితే నాకేం ఇబ్బంది లేదమ్మా. హ్యాపీగా క్లాస్కి అప్పుడప్పుడు వచ్చి ఇన్విజిలేషన్ కోసం వస్తుంటారు చూసారా, అలా అప్పుడప్పుడు వచ్చి క్లాస్కి అప్పుడప్పుడు వచ్చి మాకు కట్టాల్సిన ఫీజులన్నీ కట్టేసి ఏదో గత జన్మలో బాకీ ఉండి ఉంటుంది కదా, అది కట్టేసి వెళ్ళిపోండి. ఆ 70-80 ప్రతి కంపెనీలో ఉండేది ఈ 70-80నే వర్కర్స్. ఆ రేంజ్లో మీరు ఉండాలి. కొంతమంది అమ్మ రోడ్డు మీద పనిచేస్తారు, కొంతమంది టేబుల్ దగ్గర పనిచేస్తారు. తేడా అది. కొంతమంది టేబుల్ దగ్గర పనిచేస్తారు, ల్యాప్టాప్ డెస్క్టాప్ పెట్టుకొని పనిచేస్తారు అంతే. కొంతమంది రోడ్డు మీద పనిచేస్తారు. మీరు ఏ పేర్లను పెట్టుకోండి. 70 to 80. ఇంకో 10% అమ్మ డెసిషన్ మేకర్స్. ఎవరు వాళ్ళు? డెసిషన్ మేకర్స్ లైక్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, సిఎఫ్ఓ, సిఇఓ, ఎక్సెట్రా ఎక్సెట్రా. ఇంకో 10% మంది ఎవరంటే దోస్ హూ ఇంప్లిమెంట్ దోస్ డెసిషన్స్. సో ఒక 10% మంది డెసిషన్ మేకర్స్ ఉంటారు. నెక్స్ట్ 10% ఎవరు ఉంటారు? ఇంప్లిమెంటేషన్ ఎగ్జిక్యూటివ్స్ అని అంటాం. దే ఇంప్లిమెంట్ ద డెసిషన్స్ లైక్ సిఇఓస్. వీళ్ళందరూ కూడా డెసిషన్ మేకర్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉండాలి కదమ్మా. లెవెల్ 2 మేనేజ్మెంట్. మేనేజింగ్ డైరెక్టర్, డైరెక్టర్స్, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, సిఇఓ, సిఎఫ్ఓ, వాళ్ళందరూ నెంబర్ 1 లెవెల్ 1 మేనేజ్మెంట్. 10% డెసిషన్ మేకర్స్. అవి మరి ఎగ్జిక్యూట్ చేసే వాళ్ళు కావాలి కదా. లెవెల్ 2 మేనేజ్మెంట్ ఎంతమంది ఉంటారు? 10%. మీరు ఎప్పుడైనా ఒక చార్టర్డ్ అకౌంటెంట్ని ఒక డెలివరీ బాయ్గా చూసారా? లెవెల్ 1 కానీ లెవెల్ 2 కానీ ఉంటుంది. ఇది మీరు చదువుకున్నటువంటి గొప్ప. ఇలాంటి చదువు మీరు చదువుతున్నారు. సో యూ షుడ్ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ ఇట్. అంత గొప్ప చదువు చదువుతున్నందుకు. ఇంజనీరింగ్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ 70-80%లో ఉంటారని అన్నమ్మా. వాళ్ళు కూడా వెళ్తారు ఎక్కడికి? ఫస్ట్ 10% లెవెల్ 1, సెకండ్ 10% లెవెల్ 2. మీలో ఎక్కువ మంది బై డిఫాల్ట్ ఎక్కడికి వెళ్తారు? వెళ్తే లెవెల్ 1 లేదా లెవెల్ 2. అలాంటి గొప్ప చదువు చదువుతున్నారు. బీ రెస్పాన్సిబుల్. మీ లైఫ్ ఎవరు? గంపా సార్ చేతిలో ఉందా? మోహన్ సార్ చేతిలో ఉందా? మీ ఫ్యాకల్టీ చేతిలో ఉందా? మీ చేతిలో ఉందా?